24 పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూముడు పిండిని ద్రాక్షరసపు తిత్తికొని సిలోహులోని మందిరమునకు వచ్చింది. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన పరమ తండ్రి, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. యేసుక్రీస్తులో దయచేసిన గొప్ప రక్షణకై స్తుతిస్తా ఉన్నాం. ఇంతదనుక మీరు అనుగ్రహించిన వాక్యంకై స్తోత్రాలు. మరొక సమయం ఇచ్చినందుకు స్తుతిస్తూ చదవబడిన లేఖనాలను దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, మనము సమూయేలు మొదటి గ్రంథములో మరి ఒక కుటుంబముతో ఈ గ్రంథము ఆరంభమైందని విన్నాం. తర్వాత ముగింపు ఇశ్రాయేలు రాజ్యముతో ముగింపు చేయబడింది. ఒక కుటుంబముతో ఆరంభమయ్యి ఇశ్రాయేలు రాజ్యము గురించిన సంగతులతో ముగింపు చేయబడ్డాయి. 2 అధ్యాయాలు చూసుకోండి. మొదటి అధ్యాయములో మొదటి సమూయేలు మొదటి గ్రంథములో సౌలు రాజ్యమును గురించి చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథములో దావీదు రాజ్యం గురించి చెప్పాడు. 2 రాజుల చరిత్ర ఈ గ్రంథమందు ఉందన్నమాట. 2 రాజులను వారి చరిత్ర, రాజ్యములో సంగతులతో ముగింపు చేయబడ్డాయి. తర్వాత హన్నా చాలా ప్రాముఖ్యమైన, మొదటి అధ్యాయములో హన్నా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆమె ప్రార్థనా జీవితాన్ని మనం చూసామన్నమాట. ప్రార్థనకు ముందు, ప్రార్థనకు తర్వాత మనము కొన్ని విషయాలు గమనించాం. ప్రార్థన యొక్క ప్రభావం, హన్నా యొక్క ప్రార్థన యొక్క ప్రభావం. పిల్లరా, హన్నా ప్రార్థన ఆమె జీవితాన్ని మార్చింది. హన్నా ప్రార్థన ఆమె కుటుంబాన్ని మార్చింది. హన్నా ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలను మార్చింది. కనుక ప్రార్థన యొక్క ప్రభావాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి గొప్ప దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో వారి ముఖాలు తెల్లగా ఉంటాయి అన్నాడు. ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో వారి ముఖాలు తెల్లగా ఉంటాయి అన్నాడు. చరిత్ర చూసుకోండి. అంటే మోకరించిన వారి జీవితాల్లో దేవుడు జరిగించే కార్యం అన్నమాట. మనకేంటి చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, ఒక భరోసా. వీళ్ళ కొరకు ఎవరో ప్రార్థించే వాళ్ళు ఉన్నట్లుగా. అంటే అలా చెప్పొద్దని నేను అంటలేదు, చెప్పండి, ప్రార్థన అవసరాలు చెప్పండి. కానీ వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. అనేకమైన సేవా పరిచర్యలు, ఒత్తిళ్ళు ఉన్న కారణం చేత వారికి కొడతారు, అలాగే చేస్తామంటారు. కానీ కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు. అదే వ్యక్తిగతంగా నా అవసరత, నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే ఇక మర్చిపోవటం ఉండదన్నమాట. కనుక వ్యక్తిగతంగా మీకు మీరు ప్రార్థనా పరులు కావాలి. ఎవరో ప్రార్థన చేసే వారి మీద మీరు ఆధారపడవద్దు దయచేసి. పాత నిబంధన కాలంలో అలా ఉంది. ఒక వ్యక్తి ప్రార్థిస్తే, ఒక దైవజనుడు ప్రార్థిస్తే కార్యాలు జరిగాయి. ఇప్పుడు సంఘం ప్రార్థన, వ్యక్తి ప్రార్థన లేదు. పాత నిబంధన అంతా వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రవక్తల, వారు రాజుల, లేక వారు సేవకుల, ఎవరైనా కావచ్చు, వ్యక్తులకు ప్రాధాన్యత ఉంది. కానీ పిల్లరా, కొత్త నిబంధనలో సంఘానికి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. సంఘము చేయాలి. ఆ సంఘము ప్రార్థించే వారిలో నువ్వు కూడా ప్రార్థించేవాడుగా, ప్రార్థించేదానివిగా ఉండాలి. ఇతరుల ప్రార్థనల మీద మనం అలా ఆధారపడకూడదు. మనము మన ప్రార్థనల మీద ఆధారపడి ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేస్తాము అని ఒక భరోసా ఇచ్చేవారుగా ఉండాలన్నమాట. పిల్లరా, ఇది క్రొత్త నిబంధన సత్యం. హన్నా ప్రార్థన మరి ఎంత ప్రభావం చేసిందో ఆమెకు తెలియదు, ఇలా జరుగుద్దని తెలియదు.
సమూయేలు పుడతాడు, ఆయన గొప్పవాడు అవుతాడు, ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు తిప్పుతాడు మరి అనేది వారికి తెలియదు. సమూయేలు రాకముందు ఇశ్రాయేల్లో ప్రభావం లేదు, వెళ్ళిపోయింది. సమూయేలు వచ్చాక చెప్పండి దేవుని ప్రభావం మరలా వచ్చిందనమాట. అంటే ఇవన్నీ హన్నాకే దక్కుతాయి అన్నమాట, తల్లికి దక్కుతాయి. ఒకటి ప్రార్థించిన హన్నాను చూసాం. రెండోది అంశం ఏంటంటే మాట నిలబెట్టుకున్న హన్నా కదండి. ఏం నిలబెట్టుకుంది? 24 వచ్చిన చదివాం కదా. ఎక్కడ తీసుకొచ్చింది ఆ బాలుడిని? యెహోవా షిలోహులోని మందిరమునకు తీసుకొచ్చింది అనమాట. అంటే ప్రార్థన అంశం ఏంటి? 11 వచనంలో ఒక మగబిడ్డని అయ్యా వాడిని నీకు అప్పగిస్తాను, వాడి తల మీదకి అన్నిటికీ క్షౌరపు కత్తిని రానీక, వాడి బ్రతికి దినములన్నిటిన యెహోవాకు నీకు అప్పగిస్తాను. మొక్కుబడది. ఇప్పుడు ప్రార్థనకు జవాబు వచ్చింది. ఆమె గర్భవతి అయింది, ఆమె కుమారుని కన్నది, ఆయనకు సమూయేలు అని పేరు పెట్టింది 20 వచనంలో. మరి ఆ సంవత్సరంలో మళ్ళీ తిరిగి రానే వచ్చింది. వారు మందిరానికి వెళ్ళాలి, మొక్కుబడి చెల్లించడానికి పోయారు 21 వచనంలో. అదే సమయంలో హన్నా కూడా బిడ్డను తీసుకొని రావాలి. అప్పటికి 1 సంవత్సరం ఇంచుమించుగా పూర్తయింది. మరి ఇంకా పాలు తాగుతూనే ఉన్నాడు కనుక, పాలు మానిపించలేదు కనుక ఇప్పుడు ఆ సంవత్సరం లోపు బిడ్డను అక్కడ ఇవ్వటం సరికాదని హన్నాకు అర్థమయ్యి ఎల్కానా అడిగాడు, మందిరానికి వెళ్దాము. నేను రానంది. కారణం ఏంటంటే ఈ బిడ్డ పాలు మానిపించిన తర్వాత మందిరానికి తీసుకొచ్చి అక్కడ దేవునికి అప్పగించి రావాలి కనుక పాలు మానే వరకు నేను బిడ్డను తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావటం, ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా తీసుకురావటం. మీరు గమనించారా? ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అండి, ఎంత దైవభక్తి కలిగిన స్త్రీ అండి. చూడండి, మనం మామూలుగా ఏటాట వెళ్ళినట్లుగానే వెళ్ళిపోయి బిడ్డను తీసుకొని మళ్ళీ వచ్చేస్తే ఒకవేళ అది సరైనది కాదేమో అన్నట్టుగా ఆ మొక్కుబడి చెల్లించడానికి ఇటు దేవునికి, ఇటేమో బిడ్డ ఇంకా పాలు మానలా, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని చాలా వివేకంగా ఈ బిడ్డను పాలు మాన్పించిన తర్వాత మందిరానికి తీసుకెళ్లి అప్పగించి వద్దాం, అప్పటి వరకు రాను అని చెప్పింది. అది ఎల్కానా అర్థం చేసుకున్నాడు. మరి నీకు ఏది నీ దృష్టికి మంచిదో దాన్ని చేయమని. మంచి భర్త అన్నమాట. భార్య విషయంలో మంచి భర్తలు ఉండటం మంచిది పిల్లరా. కుటుంబంలో మంచి యజమానుడు, పిల్లలకు మంచి తండ్రి, మంచి తల్లి దొరకటం చాలా సంతోషం. కనుక ఏం ఒత్తిడి చేయాల. తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్దదవుతున్నప్పుడు పాలు మాన్పించిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని దేవుని మందిరానికి వచ్చింది. ఇక్కడ మనం ఈ వచనానికి ఏమని పేరు పెట్టుకుందామంటే అన్న మాట చెల్లించింది, మొక్కుబడి చేసిన మొక్కుబడిని చెల్లించింది అన్నమాట. మాట ఇచ్చింది, మాట నెరవేర్చుకుంది. మరి దేవుని దగ్గర పొందింది, దేవునికి అప్పగించింది. మాత్రమే కాదు, ఇంటిలో పెంచిన తల్లి సమూయేలుని ఇప్పుడు మందిరంలో పెరగటానికి ఇష్టపడతా ఉంది. కొంతకాలం ఇంట్లో పెంచింది, ఇప్పుడు ఎక్కడ పెరగాలి? ఆయన మందిరంలో కదా. కొంతకాలం తల్లి దగ్గర పెరిగాడు, ఇప్పుడు ఎక్కడ పెరగాలి? దేవుని యొద్ద పెరగాలి. కొంతకాలం తల్లి దగ్గర పెరిగాడు, ఇప్పుడు ఏలి యొద్ద, దైవజనుడి దగ్గర, ఆ ప్రధాన యాజకుని యొద్ద పెరగాలి కదండి. నిజమే. ఇవి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా అప్పగించి రావటమే. ఇక మళ్ళా ఒక వారం పోయాక మళ్ళీ తీసుకొద్దాం, నెల పోయాక తీసుకొద్దాం అంటానికి వీలేదు. ఎందుకంటే అక్కడ జరిగే సేవ నిత్యమైంది. దేవుని సేవ, మందిర సేవ అది నిత్యమైంది. నిత్యము వారికి ఉండునట్లు చెప్పాడు, ధర్మశాస్త్రంలో చెప్పాడు. మందిర విధుల గురించి చెప్పినప్పుడు దీపమా నిత్యము వెలిగించబడాలి, బల నిత్యము అర్పించబడాలి, అక్కడ సేవ నిత్యము జరగాలి. కనుక దేవుడు తన మందిరంలో జరిగే సేవ అది సీజనల్ సేవ కాదు, కదండి. అది నిత్యమైన సేవ, తరతరాలుగా చేసే సేవ అన్నమాట. చాలా విశేషమైన సేవ, దేవుని సేవ పిల్లరా చెప్పాడు. అది ఇశ్రాయేలుకు తరతరాలుగా ఉండే కట్టడం, అది నిత్యమైన సేవ అని దేవుడు చెప్పాడు. అందుకని హన్నా లేఖనాలు ఎరిగిన ఆ సత్యములో ఆమె పిల్లరా తన కుమారుడిని ఎన్నడే గాని
ఒక సంవత్సరం పోయాక, 2 ఏళ్ళు పోయాక, 3 ఏళ్ళు పోయాక, ఒక 10 ఏళ్ళు పోయాక వచ్చి ఇంటికి పోయి అయ్యా ఇక్కడికి వచ్చి పోయి అన్న ఆమె కాదు. అంటే దేవునికి ఇచ్చింది దేవుని దగ్గరే పెరగాలన్నట్లుగా. అంటే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే మాట ఇచ్చింది మాట నెరవేర్చుకుంది అనమాట. దైవ గ్రంథములో ప్రసంగి గ్రంథములో దేవుని వాక్యములో మనం చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనంలో నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియొద్దు అంటున్నాడు. నీ నోటిని కాచుకోమంటున్నాడు. ఏంటి? అనాలోచనగా పలకొద్దు. ఏదో ఇస్తాను అన్నాను కానీ ప్రభువా అప్పుడు ఏమనుకోవద్దు ప్రభువా అన్నట్టుగా కాదంట. అనాలోచనగా వద్దు, ఆలోచన చేసి పలకాలంటండి కదా. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడని వద్దు, నోటిని కాచుకోమన్నాడు. తర్వాత 5వ వచనం చదవండి. నీవు మ్రొక్కుకొని దానిని చెల్లించము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండట్లు కంటే మ్రొక్కుకొనక ఉండటయే మేలు అంటున్నాడు అనమాట. విన్నారా పిల్లరా? దేవుని వాక్యంలో ఇప్పుడు ఈ వచనాలని అన్నాన్ని తీసుకురండి ఇక్కడికి. ఆమె హృదయం ఏదో త్వరపడిపోయి పిన్న మీద పోటీగా సంతానం కావాలని అట్లా కాదు పిల్లరా. కొన్ని దినాలు ఏడ్చింది నిజమే, సంతానం లేదు కనుక. కొన్ని దినాల, కొన్ని సంవత్సరాల మనకు పూర్తిగా అక్కడ లేదు కనుక సంతానం లేటు కనుక కొన్ని సంవత్సరాలు ఆమె శ్రమలో ఉంది, దుఃఖంలో ఉంది కనుక ఇప్పుడు ఒక ఆలోచన త్వరపడి చేసిన ఆమె కాదు. ఆలోచన చేసి ఇన్ని సంవత్సరాలుగా ఈ పిల్లలు 10 మంది ఉన్నారు. చెప్పండి, దేనికి ఉపయోగపడ్డారు? 10 మంది పిల్లలు పిన్నకు ఉన్నారు. చాలా మంది ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు నిజమే. వారు దేనికి ఉపయోగపడ్డారు? ఏమండి, దేనికి ఉపయోగపడ్డారు? అసలు ఉందా? చరిత్ర ఉందా? పిన్న పిల్లలకు చరిత్ర ఉందా? ఈనాడు కూడా చాలా మంది పిల్లలకు చరిత్ర లేదు. తల్లిదండ్రులుగా క్షమించాలి నన్ను. మీ పిల్లల చరిత్ర ఏంటి? దేనికి ఉపయోగపడుతున్నారు? కొంచెం చదువుకుంటున్నారా? ఉద్యోగం చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా? మంచిదే. కష్టపడుతున్నారా? మంచిదే. ఉద్యోగం చేస్తారా? మంచిదే. ఏదైనా సేవ చేస్తారా? మంచిది. ఇంకా దేవుని సేవ చేస్తారా? ఇంకా మంచిది. అయితే అది దేనికి ఉపయోగపడకుండా నాకు పిల్లలు ఉన్నారు నిజమే, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వివరాలు ఏంటంటే వేస్ట్. రాయటానికి ఇష్టపడలా. పరిశుద్ధాత్ముడు వాళ్ళ గురించి రాయటానికి ఇష్టపడలా. ఎందుకంటే వాళ్ళ పని ఏంటండి, వాళ్ళ తీరేంటి? చాలా మంది పిల్లలు చూడండి, వాళ్ళు లెగిస్తే గ్రౌండ్లో ఉంటున్నారు. క్రికెట్ గ్రౌండ్, బ్యాట్ పట్టుకుంటున్నాడు, బంతి పట్టుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అమ్మ నాన్న గట్టిగా చెప్తే తిరగబడుతున్నారు. ఆడపిల్లలు అయితే టీవీల దగ్గర అతుక్కుపోతున్నారు. అంట్లు దోమే సెక్షన్ వాళ్ళకి ఇంకా అసలు అర్థం కావట్లేదు పిల్లలకి. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే చిన్నపిల్లలే చదువుకున్నందులో వద్దు. కాదు, నేర్పండి. బాల్యం నుంచే నేర్పాలి పని. ఒకసారి పెరిగి పెద్దోళ్ళు చదువుకున్న తర్వాత తోమంటే ఇటు దోముతారు, లోపల దోముతారు, బయట వదిలేసి. అర్థమవుతుందా? కనుక పిల్లరా ఎక్కడ తోమాలో ఎలా తోమాలో తెలియదు అనమాట. కనుక మరి అనాలోచనగా పలికింది కాదు, ఆలోచన చేసి పలుకుతా ఉందన్నమాట. త్వరపడి పలికిన మాట కాదనమాట. గ్రహింపు అర్థమైంది. వారు లేవి గోత్రంలో పుట్టారండి. మామూలు గోత్రం కాదు అది ఆ దినాల్లో కదండి. అద్భుతమైన గోత్రం, దేవుని మందిరంలో సేవ చేసేటువంటి గోత్రం. వాళ్ళకి మాత్రమే సింగిల్ గోత్రం, ఒకే ఒక గోత్రం, లేవి గోత్రికులు మాత్రమే అక్కడ సేవ చేసేది. 12 గోత్రాలు ఉన్నాయి, ఎవరికి లేదు అవకాశం. కనుక పుట్టింది లేవి గోత్రంలో, వెళ్ళేది దేవుని మందిరానికి. 10 మంది పిల్లలు ఏరి. కనుక నాకంటూ ఒక కుమారుడిని ఇస్తే వాడు దేవుని సేవ చేయాలని ఆలోచన చేసి పలికిందంటారండి భక్తులు. కనుక అసలు వాడు పెరుగుతున్నప్పుడు, వాడు పెద్దవాడు అవుతున్నప్పుడు, వాడు పాలు తాగుతున్నాడు, ఇక పాలు విడుస్తాడు, ఇక పాలు పట్టుకోవట్లేదు, అన్నం తినిపించాలి. ఇప్పుడు ఒక శోధన ఆరంభమైంది. ఏమైంది చెప్పండి? ఇక వీడు పాలు విడిచాడంటే తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాలి. మందిరంలో ఉన్నది ఒక్కడే. మళ్ళా గర్భవతి అయిందా? లేదు. ఇంకా అప్పుడు మళ్ళా ఏం లేదు, వీడొక్కడే. పిల్లరా చూడండి, ఒక శోధన అనమాట. వెళ్తే మళ్ళీ తీసుకురావడం అప్పచెప్పేస్తావా? ఒక్కడే కదా, మళ్ళా పుడతారో పుట్టరు. సంతానం ఇప్పటికే లేటుగా పుట్టారు, మళ్ళా పుడతారో పుట్టరు.
ఇది ఒక సందేహం, ఒక పరీక్ష అన్నమాట, ఒక పోరాటం కదండి, ఒక పోరాటం. ఇటు దేవుడా, ఇటు కుటుంబమా, ఇటు దేవునికా, ఇటు కుటుంబ సేవ, ఇటు దేవుని సేవ, ఇటు కుటుంబ సేవ. పిల్లరా, అటు ప్రజలకు సేవ, ఇటు తల్లిదండ్రులకు సేవ. ఏ సేవ? ఒక పోరాటం. కానీ మీరు చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో అందుకే చెప్పాడు, మీరు 5వ వచనంలో మీరు మొక్కుకున్న దాన్ని చెల్లించాలంట. అలాగే నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించలేదు అనుకోండి, ఏమంటాడు? అసలు మొక్కుకొనక ఉండుటయే మేలు అంటున్నాడు. ఏదైనా మొక్కుకుంటే చెల్లించాలి. అలాంటి శోధన ఏదైనా నీకు వస్తే, అలాంటప్పుడు వస్తుందని నువ్వు బలహీనులు అని తెలిస్తే అలాంటి మొక్కుబడులు చేసుకోవద్దు అన్నాడు. మీరు ఊరి పేరు, ఆ వ్యక్తుల పేర్లు అడగండి. ఒక ఆయన, ఒక సేవకుడు సేవ చేస్తూ ఉన్నాడంట. ఆ సేవకుని గురించి వేరే సంఘంలో కొంచెం సాక్ష్యం విన్నారంట. ఏంటంటే ఆయనకి కనీసం సైకిల్ కూడా లేదు. ఇద్దరు సేవకులకి మోటార్ సైకిల్ కొనిచ్చాడంట. ఈయనకేం లేదు చెప్పండి, సైకిల్ లేదు. అంటే మోటార్ సైకిల్ కూడా లేదు, మామూలు సైకిల్ కూడా లేదు, నడిచి వెళ్తా ఉన్నాడు. ఇలాంటి సేవకుడు ఇతర సేవకులకి ప్యాషన్ ప్రో, అది మోటార్ బైకులు, అది నాకు సరిగ్గా తిరగవు, హీరో హోండా వాళ్ళది అనుకుంటారు, హీరో ఫ్యాషన్ ప్రో ఆ బండి పేరు అనమాట. 2 బళ్ళు కొనిచ్చాడంట. ఇదేంటి ఈయనకి సైకిల్ లేకపోతే వాళ్ళకి 2 బళ్ళు ఎలా కొనిచ్చాడంటే, దేవుని భాగం వచ్చిందని పక్కన పెట్టి అది వాడుకోకూడదు కనుక, ఆ భాగాన్ని ఎక్కువ ఉంది కనుక అలాగా తీసి, అలాగా సేవకులకి ఎవరికైతే లేవో, ఎవరైతే చక్కగా నమ్మకం చేస్తారో వారికి కొనిచ్చారంట. ఈ సాక్ష్యం విన్నాడు ఒక ఆయన ఆ సంఘంలో. పెద్ద సంఘం, మంచి సంఘం. ఆయన దగ్గరగా అప్పట్లోనే 3 జిల్లాలకు అధికారం అనమాట. ఆయన ఒక తీర్మానం చేశాడు త్వరపడి. ఏమనంటే, ఈ సేవకుడు సైకిల్ లేనివాడు 2 మోటార్ సైకిల్ కొనిచ్చాడు కనుక ఈయన సేవకు ఎక్కడికి వెళ్ళినా బస్ టికెట్లు నాయే, టికెట్స్ అన్ని నాయే, ఇటు సేవ చేసినా టికెట్స్ అయి నాయే అని త్వరగా వచ్చి చెప్పాడు. ఈయనకు ఆశ్చర్యం కలిగింది. ఏం అడగలేదు, చేయలేదు, అడగకుండానే ఇన్ని వరాలు ఎత్తున్నాడు ఏంటో అనుకున్నాడంట. సరే, మరి ఇప్పుడు ఈయన సేవకి వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా, పలానా చోటకి సేవకు, బస్సా, ఓకే తీస్తాడు, ట్రైనా తీస్తాడు. ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళాలి. ఏమో దేవుడు ద్వారం తెరిచాడు, ఫ్లైట్కి వెళ్ళాలి. ఫ్లైట్కి వెళ్ళాలనగానే సౌండ్ ఆగిపోయింది అవతల. చెప్పండి, ఎందుకో ఒక్కోసారి మనం త్వరపడి పలికేస్తాం ఆ సందర్భాన్ని బట్టి. దయచేసి అలాంటి త్వరపడి మాత్రం పలకొద్దు. అన్న తర్వాత చెప్పండి, యేసుప్రభు ఏమన్నాడు? నీ మాట అవునంటే అవును, కాదంటే అంటే ఒకవేళ అనొచ్చు, ఏమన్నా ఆయన చేసే సేవకంతా చేసేసి వస్తే ఈయన టికెట్స్ తీయాలని ఈయన అడిగాడా? అడగలేదు కదా. కనుక మనం ఒక్కోసారి త్వరపడిపోయి వాగ్దానాలు చేస్తూ ఉంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నట్టు. దయచేసి వద్దు. ఎక్కువ ప్రార్థన చేసుకోండి. మీరు ఏం చేయాలో ప్రభువుని అడగండి. మీ సామర్థ్యం ఏంటో, మీ శక్తి ఏంటో మీకు అర్థమైంది కనుక దాన్ని బట్టి తీర్మానాలు చేసుకోండి. మనం ఏదో చేసేసి ఇక్కడ దేవుని కార్యాలు చేయాలని ఆలోచన చేయొద్దు దయచేసి. ప్రభు ఇవ్వాలి మీకు అది కదా. ప్రభు ఎప్పుడైతే ఫ్లైట్ అన్నాడో ఆగిపోయినాడు, సౌండ్ లేదు, ఇక ఏం లేదు, ఇక ఆ రోజు నుంచి ఫోన్ లేదు, ఏం లేదు. ఏమైంది? నువ్వు ఎంతకాలం సేవ చేస్తారో, మీరు ఎక్కడికి వెళ్ళినా టికెట్స్ అన్ని నాయే అన్నాడంట. ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వచ్చేసరికి ఫోన్ ఆగిపోయిందంట. దయచేసి మనం చూడండి, దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయంలో దేవుని వాక్యంలో 21వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు చడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును అన్నాడు. 3 మాటలు దొరికినాయా మీకు అక్కడ? అమ్మా, ఒకటి, నువ్వు దేవునికి మొక్కుకుంటాం. మనం ఎప్పుడైనా మొక్కుకుంటాం కదా. నేను చదువుకునేటప్పుడు ఇంకా యేసుప్రభు నమ్ముకోలా, చదువు అయితే చదివేవాడిని కాదు. 6వ తరగతి చదవటానికి 2 పేర్లు మార్చారు. అంటే 3లో ఫెయిల్ అయిపోతే ఆ మాస్టర్ కొంచెం ఫేవరెట్గా ఉండి ఇన్ని ఎలాగే 4లో పంపాలని శ్రీనివాసరావు అనే పేరు తీసి శ్రీహర్ అని పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చి జాయిన్ అయినట్లుగా 4లో. మొత్తానికి చదువు రాకపోతే గోడ కుర్చీలో వేయించేవాడు. దానికి గోడకి కుర్చీ ఒంగోని, తత్తిలో ఒంగోని, గుంజీలు చేయించి అన్ని చేయించాడు. అయినా చదువు అవ్వలేదు. మొత్తానికి ఈయన చదివించాలనుకున్నాడు కానీ 6 తర్వాత ఆగిపోయింది అనమాట.
అయితే ఆ చదివేటప్పుడు పాస్ అవ్వాలని మొక్కునేవాడిని అనమాట. ఏమనంటే, ప్రభువా నేను పాస్ అయితే గనక ఇవన్నీ నీకు ఇచ్చేస్తానని. అంటే ప్రభు అంటే ఏ ప్రభు మీకు తెలుసు కదా, ఆ ప్రభు. ఇప్పుడు ఇవన్నీ అవటానికి అవకాశం లేదు, మొత్తం అయ్యే రాలిపోయింది కదా, కనుక మనకి ఇబ్బంది లేదు. అయినా కానీ ఫెయిల్ అయ్యేవాడిని. ఎందుకని చెప్పండి, వాళ్ళు ఇంతే కదా పాస్ చేయటానికి. అర్థమైందా? వాళ్ళు ఎనరని ఉందిగా బైబిల్లో, వాళ్ళకి చెవులు ఉండవు, నోరు ఉండదు, ఇంకా వాళ్ళు మనం పాస్ చేస్తారు. కనుక పిల్లరా, మొక్కుకునేవాడు, పాస్ అయినా ఫెయిల్ అయినా మొత్తానికి వెళ్ళిపోయేవాడు. ఆ గుండు చేయించుకుని వస్తే అదొక ఏలకోలం. ఫ్రెండ్స్ ఒరే వీడు బోడిగుండ్రు అని కదా, ఫ్రెండ్స్ ఏలకోలం చేసేవాళ్ళు అనమాట. కనుక ఇప్పుడు జీవం గల దేవుడు, మన దేవుడు ఎవరు చెప్పండి? జీవం గల దేవుడు. మొక్కుకుంటే ఏం చేస్తాడు? మొక్కుకుందా లేదా అన్న? మొక్కుకున్న ప్రకారం కుమారుని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు మొక్కుబడి ఆమె తీర్చుకుందా లేదా? తీర్చుకుంది కదా. మొక్కుబడి తీర్చుకున్న అన్న కనపడుతుంది. వాక్యం ఏం చెప్తుందంటే త్వరపడి మొక్కొద్దు అంటున్నాడు. అసలు ఆ మొక్కుబడి చేస్తే చెల్లించకపోతే మొక్కుబడి వద్దు అంటున్నాడు. ఇక్కడేమంటాడంటే 3 విషయాలు. ఒకటి, మొక్కుబడి చెల్లించడానికి తడువు చేయొద్దు అన్నాడు. తడువు అంటే ఏమండి? ఆలస్యం. లేడు పాలు మాన్పించే వరకు తడువు కాదు అది. అది రీజనే, రైటే. పాలు మానించిన తర్వాత ఇటు కొంచెం ఇప్పుడు చూడండి, మన ప్రసాద్ గారు పాపకి బాబుకి నేను చిన్నప్పుడు బాప్తిష్టాలు ఇచ్చారు. వాళ్ళకప్పుడే మన దేవుడు సంతానం ఇచ్చాడు. నేను కూడా తాతనయ్య, 4 పిల్లలు, వాళ్ళకి 3 మనవరాళ్ళు, 1 మనవడు అనమాట. వాళ్ళు మందిరంలో అడవుడు చేస్తూ ఉంటారు. మా చిన్న మనవరాలు ఆరాధనలో పాడుతా, ఆరాధన రొట్టె తిరుగుతూ ఉంటే మధ్యలో దంచి విసిరి అనే పాట ఎత్తుతాం కదా, నేను కొంచెం ఎత్తటం లేట్ అవుతున్నాను ఇక్కడ నుంచొని అంటే పాట ఎత్తమని చెప్తూ ఉంటుంది అనమాట. అంటే లేట్ అయ్యింది, కొంచెం తిరుగుతూ ఉంటుంది. నా వైపు చూడటం అంటే మాట్లాడకూడదు కనుక సైగ నోడుతాను అనమాట. పాట అంటే పాట ఎత్తమని. నేనే పిల్లలు ఒకప్పుడు తండ్రులం, ఇప్పుడు తాతలం అయిపోయాం కదా. ఆ పిల్లలు పెరిగేటప్పుడు ఆ బుడిబుడి నడకలు, ఆ బుడిబుడి డ్రెస్సు, ఆ బుడిబుడి మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? వాళ్ళని వదిలిపెట్టబుద్ధి అవ్వదు కదా. ఏదో సామెత ఉంది, అసలు కంటే చెప్పండి వడ్డీ ముద్దంట. నువ్వు అసలు ఎప్పుడైనా నీవు వడ్డీ మాత్రం ఎప్పుడు కట్టాలి? కట్టాలంటాడు. అంటే అసలు ఇప్పుడే నువ్వు ఏంటారు బాబు, అసలు కూడా వసూలు చేయండి, వడ్డీ కాదు వసూలు చేసేది. ఇవ్వచ్చా మనం? ఏమండి, డబ్బులు ఎక్కువ ఉండి వడ్డీలకు ఇవ్వచ్చా? చాలా మంది సంఘం డబ్బులు వడ్డీలు తిప్పుతున్నారండి. సంఘాలు కాదు అవి, వడ్డీ వ్యాపారస్తులు. పిల్లలు ఆలోచన చేయండి. కనుక ఈ పిల్లలు పెరుగుతుంటే, ఇప్పుడు సమయలు బాలుడు కదా, పెరుగుతూ ఉంటే తల్లికి ఏమనిపిస్తుంది? సరే ఇక వెళ్తే రాడు కనుక ఈ సంవత్సరం ఉంచుదాం, ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తే రాడు కనుక ఈ సంవత్సరం పడుతుంది. కొద్దిగా పెద్దోడయ్యాక మీరు అంటున్నారు, చాలా మంది తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, అమ్మ ఎప్పుడైనా అబ్బాయి ఎదుట అమ్మాయి ఎదుట మీ పిల్లలు ఎదుట యేసు ప్రభు రక్షకుడు అని చెప్పావంటే ఏం చెప్తున్నారంటే, అప్పుడే వాడికి రక్షణ ఏం అర్థమైందండి, వాడికి ఏం చెప్తామండి అంటారు. అప్పుడేంటి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తున్నావు? నువ్వేం చెప్తున్నావు? వాడికి రక్షణ అప్పుడే అర్థమైందా అంటావేంటి? నువ్వు చూడండి, దేవుని వాక్యంలో బాల్యం నుండి నా ఆశ్రయము నీవే అన్నాడు కదా. బాలుడుగా ఉన్నప్పుడే రక్షణ సువార్త చెప్తే బాలుడు ప్రభు నమ్ముకున్నవాడు ఎంతో మంది ఉన్నారు. గొప్ప దైవజనులు ప్రభుదాస్ గారు కదండి, మన ఆంధ్ర సంఘాలకి ఏంటి ఇతర రాష్ట్రాల్లో కూడా వాడబడ్డారు. ఆయన 8వ తరగతి బాలుడిగా ఉండగానే ప్రభు నమ్ముకున్నాడు. ఒక స్నేహితుడు చెప్పగా ప్రభు నమ్ముకున్నాడు. అంటే మరణ భయం పట్టుకొని, మరణిస్తాం అనే భయం పట్టుకొని, మరణం నుంచి తప్పించేది ప్రభు అని అర్థమయ్యి ఆయనకి పిల్లరా మరి ప్రభు నమ్ముకున్నారు. మా చిన్న పాప 4th క్లాస్ చదువుతుంది. ఆ రోజు ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం చెప్తా ఉండగా సండే స్కూల్ పిల్లలు 4 తీర్మానం చేశారండి. దేవుని దైవం 4 తీర్మానం చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్దదై 2 పిల్లలకు తల్లై సండే స్కూల్ పరిచయం జరిగేస్తుంది. సేల పరిచర్యలు తన వంతులు నిలిచి పనిచేస్తుంది, వాక్యం అందిస్తుంది. ఎప్పుడమ్మా నువ్వు రక్షించబడిందంటే 4వ తరగతి చదువుతుండగా, బాల్యకాలంలోనే. పెద్ద విషయం కదా అది. మీ పిల్లలకి నిర్గమకాండలు చెప్పాడు. ఇదేంటి ఈ రక్తపు గుర్తు ఏంటంటే, ఆ సంహారకుని యొక్క దూత మన ఇంటిని దాటిపోయాడు. ఈ రక్తపు గుర్తు నిలువు కమ్మెకి, 2 నిలువు కమ్మెలకి, అడ్డకమ్మకి గొర్రెపిల్ల రక్తం ఇసేపు కుంచుతో మరి వేసినప్పుడు లేక దాన్ని రాసినప్పుడు
ఇదేంటి అంటే ఈ రక్తం గుర్తు ఏంటంటే సంహార దూత దాటిపోయాడని చెప్పమన్నాడు, మీ పిల్లలకు చెప్పమన్నాడు. ఎప్పుడు? తిరిగి పెద్దోడయ్యాక, మీసాలు వచ్చాక, పెళ్ళయిన తర్వాత, పిల్లలు పుట్టాక చెప్పమన్నాడా? లేదండి. పిల్లరా అప్పుడే చెప్పమన్నాడు. బాలుడుగా ఉన్నప్పుడే చెప్పమన్నాడు. బాల్యం నుంచే రక్షణార్థమైనటువంటి లేఖనాలను వెరుగుదు అని తిమోతి గురించి పౌలు రాస్తున్నాడు. పిల్లరా, పిల్లలు చదువుకోలేదంటే చదివేవా అని అడుగుతారు, మరి ఇంకేవేవో అడుగుతారు, హోంవర్క్ చేసేవని అడుగుతారు. బైబిల్ చదివేవా అని అడిగే తల్లిదండ్రులు ఉన్నారా? ఇవాళ ప్రార్థన చేసుకున్నారా అని అడిగే తల్లిదండ్రులు. వాడికి ప్రార్థన ఎప్పుడండి? అప్పుడే ప్రార్థన ఏంటంటాడు చదివి. పిల్లరా నేర్పండి, దయచేసి ప్రార్థనలు నేర్పండి, బైబిల్ చదువుకోవటం నేర్పండి. ఓన్లీ చదువు మీదే దృష్టి పెట్టవద్దు, లోకంలో ఉన్న దాని మీదే పెట్టవద్దు దృష్టి. బ్యాలెన్స్ చేయండి. లోకంలో వాళ్ళు గనులుగా ఉండాలి, అలాగే సంఘములో దేవునులు ఆత్మీయంగా చెప్పండి ఇంకా గనులుగా ఉండాలన్నమాట. లోకంలోనిది కింద ఉండాలి, ఆత్మ సంబంధమైనది ఇంకా ఎక్కువగా ఉండాలన్నమాట. మీరే వారిని ధనవంతులు చేయాలన్నా మీరే, దరిద్రులను చేయాలన్నా మీరే, వారిని రక్షణలోని నడిపించాలన్నా మీరే. రక్షణ మీరు ఇవ్వలేరు, నేను ఇవ్వలేను, మనం ఇవ్వలేం, తల్లిదండ్రులు ఇవ్వలేం. కానీ రక్షణలోనికి చెప్పండి నడిపించగలం. రక్షణ యెహోవాది, ఆయన ఇస్తాడు, నువ్వు నడిపించాలి. నువ్వు ఆ మాటలు తెలియపరచాలి. ఇవాళగా రేపుగా తెలుండా రాయి వేస్తా ఉంటే ఇసరంగా చెప్పండి అంటారు కదా, ఏదో ఒక రాయికి తగిలి ఆ కాయే పడద్దని. నువ్వు చెప్తా ఉండగా ఇవాళగా రేపుగా తెలుండా ఈ సంవత్సరం కదా మళ్ళా సంవత్సరం అయినా కదండి వాళ్ళు రక్షించబడతారు. అయితే ఈ పిల్లలు పెరిగేటప్పుడు తడువు చేయొద్దు అన్నాడు. నువ్వు మొక్కుకున్న మొక్కుబడి తడువు చేయొద్దు. హన్న తడువు చేయలేదు. తర్వాత ఏమంటాడు అక్కడే 23వ అధ్యాయంలో పిల్లరా తదుపరి వచ్చిన నువ్వు తడువు చేయకూడదు. రెండవది, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వాళ్ళని దాన్ని రాబట్టుకొనును అన్నాడు అనమాట. మూడోది ఏమన్నాడు? అది నీకు పాపమగును అన్నాడు అనమాట. మేము హిందూ కుటుంబంలో జన్మించి నిజదేవుడు ఎవరో తెలియని వారు. నాకు 26 సంవత్సరాల వయసు వచ్చే వరకు యేసు ప్రభు దేవుడు అనే తెలియదు అనమాట. 1994 నేను యేసు ప్రభు నమ్ముకున్న మే నెలలో. నేను పుట్టింది 1968, అంటే 26 సంవత్సరాలు. అప్పటికి వివాహమైంది, ఒక పాప కూడా పుట్టింది. యేసు ప్రభు దేవుడనే సత్యమే నాకు తెలియదు. బాల్యకాలంలో నేను దేవుని సన్నిధి తెలియదు, సండే స్కూల్ తెలియదు, బాల్యంలో నాకు రక్షణ లేదు. కానీ నేను పుట్టేటప్పుడు మా అమ్మగారు హాస్పిటల్కి వెళ్తే మొదటగా అన్నయ్య గారు, తర్వాత అక్క పుట్టారు. వాళ్ళు పెద్దవారు అయ్యారు. వాళ్ళకి నాకు ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చిందండి. ఎందుకో ఆ దినాల్లో మరి 10 సంవత్సరాల తర్వాత అన్నయ్య అక్క పుట్టాక నేను పుట్టానన్నారు. అప్పుడు అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో అన్నారంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం ఇది డెలివరీ కష్టంగా ఉంటుందని. నూజివీడ్ అని మాకు పక్కనే హనుమాన్ జంక్షన్ పక్కన ఒక ఊరు ఉంది, అక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు పెద్ద హాస్పిటల్ అక్కడ ఉండేదండి. అంటే ఈ నిర్మల హాస్పిటల్స్ అంటారు కదా, RCM హాస్పిటల్స్ ఎక్కువగా ఉండేవి. వాళ్ళు బాగా పనిచేశారు. ఆ బయట ఒక బొమ్మ ఉంది, యేసుప్రభు బొమ్మ. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ బొమ్మ యేసుప్రభు అని తెలుసు కనుక మొక్కుకుందంట, నాకు బిడ్డను సుఖంగా ఇస్తే నీకు సేవకు అర్పిస్తానని. సరే లోపలికి వెళ్ళి టెస్ట్ చేస్తే బిడ్డ బ్రతకడు, చనిపోతాడు కనుక కట్ చేసేస్తే నువ్వు బ్రతుకుతావు, ఒకలా బిడ్డను కట్ చేయకపోతే నువ్వు చచ్చిపోతావు. ఎవరు కావాలో కోరిక అంటే బిడ్డను మాత్రం కట్ చేయొద్దు. మా అమ్మగారు గట్టిగా చెప్పారంట ఆ డాక్టర్ గారికి. మరి నీ ప్రాణానికి ప్రమాదం కదంటే అయినా పర్వాలేదు చేయండి, నేను బయట దేవునికి నేను దండం పెట్టుకున్నా అంటే విగ్రహారాధన కనుక అలాగా చెప్పిందండి. మరి ఆమెకి విశ్వాసం ఉన్నట్టుందని వాళ్ళు కూడా కొంచెం తెగించి చేశారు. మా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాం కనుక మీ దగ్గరికి వచ్చాం. అయితే మా అమ్మగారు మర్చిపోయారు, మొక్కుకున్న దాన్ని మర్చిపోయారు. నాకు అప్పుడు 26 సంవత్సరాలంటే మర్చిపోయారని అర్థమే కదా. పచ్చి విగ్రహారాధన అన్నమాట. తెల్లవారుజాము కోడి కూసినప్పుడు మా ఇంటి దగ్గర ఒక బావి ఉండేది, పెద్ద బావి, దగ్గర చాలా లోతు వరలు అనమాట. మామూలుగా శీతాకాలం ఏవో సోమవారాలు ఇట్లాంటి శుక్రవారాలు ఆచరించేవాళ్ళు కదా, ఆ నీళ్లు తోడుకొని పోసుకునేవాళ్ళు ఆ చలికాలంలో. ఏంటంటే సన్నేల స్థానం ఇవన్నీ ఉండే అనమాట.
ఇట్లా సాగిపోతూ ఉండేది. 1994 జనవరిలో అక్కగారు చనిపోయారు కిరోసిన్ పోసుకొని. గతంలో సాక్ష్యం చెప్పినట్టున్నాను. అది నీకు పాపమగును, ఒక శోధన. పిల్లరా, 93లో మరి మా అమ్మగారు ప్రభు నమ్ముకోవటానికి ప్రభు సహాయం చేశారు. కానీ వెంటనే ఒక శోధన వచ్చింది. ఆ శోధనలో అక్కగారు చనిపోయారు కిరోసిన్ పోసుకొని. ఆ శోధన ద్వారా మేము పట్టబడ్డామన్నమాట. అది ఎలాగైనా నీ వలన దాన్ని నేను రాబడతా కదండి, నేను రాబడతా. నువ్వు మొక్కుకున్నావా? ఆ మొక్కుబడిలో నీకు దేవుడు సహాయం చేశాడా? చేశాడు. నువ్వు మర్చిపోయావా? మొక్కుబడి చెల్లించలేదా? బైబిల్ ఏమంటుంది? దాన్ని నీ దగ్గర నుంచి నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకున్నాడు కదా. రాబట్టాడా లేదా? మా అమ్మగారు మందిరానికి వస్తుంటే కాళ్ళు ఇరిగిపోతాయి. మన కులం వేరు, మన దేవుడు వేరు. కానీ ప్రభు నన్ను కనికరించి క్షమించి తెలియక అట్లా చేశాను కనుక నన్ను ప్రేమించి నన్ను రాబట్టుకున్నాడు అనమాట. ఆయనే ఆకర్షించాడు, ఆయనే రప్పించుకున్నాడు. నేనైతే ఆయనకి విరోధనే, లేని పాపం అంటూ లేదు ఆయనకి. ఇప్పుడు బైబిల్ చదువుతుంటే ఆయన వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితం నా దగ్గర ఉంది. అన్ని పాపాలు నా దగ్గర ఉన్నాయి. కానీ ప్రభు కృపగలవాడు కనుక క్షమించి రక్షించాడు. 94 సంవత్సరం మే నెల, మర్చిపోలేని సంవత్సరం అన్నమాట. కనుక పిల్లరా, దాన్ని రాబడతాడు. ఎట్లయినా రాబడతాడు, తప్పక రాబడతాడు కదా. మనం మర్చిపోవచ్చు, మనం ఆలస్యం చేయొచ్చు, మనం తడువు చేయొచ్చు, కానీ నీ దగ్గర ప్రభు దాన్ని రాబడతాడు. అయితే అక్కడ ఏమంటాడంటే, అలా రాబట్టినప్పుడు అది నీకు పాపం. నువ్వు చేసింది కాదు, ఆయన రాబట్టుకున్నాడు. నువ్వు సమర్పణతో ఇచ్చింది కాదు, ఆయన రాబట్టుకున్నాడు. అందుకని అది నీకు పాపమగును అన్నాడు. కనుక త్వరపడకూడదు నీ హృదయాన్ని ఏది పడుతుంది పలకటానికి. 2 చెప్పండి. అసలు అలాంటి మొక్కుకునే సమర్పణ లేనప్పుడు, చెల్లించే సమర్పణ లేనప్పుడు అసలు మొక్కుకోవద్దు అన్నాడు. దాని జోలికి బాకో అన్నాడు. తర్వాత తడువు చేయొద్దు అన్నాడు. దాన్ని ఎలాగైనా నీ యొద్ద రాబట్టునన్నాడు. అది నీకు పాపమో అన్నాడు. ఇప్పుడు ఇందులో ఉండదు. ఎవరు చెప్పండి? అన్న కదా. వీటిలో ఇందులో ఉండదు. కారణం ఏంటి? ఆమె అనాలోచనగా పలికింది కాదు, ఆలోచన చేసే పలుకుతా ఉంది. మొక్కుకోవాలా వద్దా? కాదు, మొక్కేసింది. తర్వాత తడువు చేయలేదు. పాలు మానిపించిన ఎమ్మటే దేవుని సన్నిధికి నడిపించింది. దేవుడు రాబట్టుకోలా, దేవుని ఎద్దక తన కుమారుని తీసుకెళ్ళింది. ఆమెకు పాపము కాదు కదా. పాపమైంది ఆమె జీవితంలో లేదు పిల్లరా. కనుక పిల్లరా, మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళు మరి అన్న మాట చెల్లించిన అన్న కనబడతా ఉందన్నమాట. తర్వాత చూడండి దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం దేవుని వాక్యంలో మొదటి అధ్యాయంలో 28వ వచనం చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిన వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అంటే తన కుమారుడిని ఇక్కడ సేవకు సమర్పిస్తున్నాడు. ప్రతిష్ఠితుడు అంటే సేవకు ప్రతిష్ఠ చేస్తుందన్నమాట. తన బిడ్డను దేవునికి ఇస్తా ఉందన్నమాట. దేవుని సేవకి ప్రతిష్ఠ చేస్తూ ఉంది. ఎంతకాలం? అక్కడ ఉన్న మాట చదవండి కదా. ఆ మాట చదివినప్పుడు మన హృదయాల్లో ఒక మార్పు రావాలండి. తాను బ్రతికిన దినములన్నిటిన కదండి. ఆ సమూయేలు, ఈ కుమారుడు, నా కుమారుడు తాను ఎన్ని జన్మలు బ్రతుకుతాడో, ఎంతకాలం నువ్వు ఆయుషిస్తావో, వాడు నీ మందిరంలోనే ఉండాలి, నీ సేవే చేయాలి, నీ ప్రజలకే సేవ చేయాలి. ఆ తల్లి యొక్క పిల్లరా మరి సేవ సమర్పణ చూడండి. తన కుమారుడిని సేవకిస్తున్న హన్నాను చూస్తున్నాం. 1 ప్రార్థన చేసింది సంతాన విషయంలో. 2 మా అన్న మాట నెరవేర్చుకుంది. 3 తన కుమారుడిని సేవకి ప్రతిష్ఠ చేస్తా ఉందన్నమాట. పిల్లరా, వాడు నీకే ప్రతిష్ఠితుడయ్యా, యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. హన్నా యొక్క సమర్పణ, హన్నా యొక్క త్యాగం, హన్నా యొక్క పిల్లరా మరి తన కుమారుని అప్పగించటం, దేవునికి అప్పగించటం, యెహోవాకు అప్పగింతునని 1:11 చెప్పింది కదా. యెహోవాకు అప్పగింతునని, ఏలీకి కాదు,
దయచేసి ఏలీకి అప్పగించకండి. ఏమండి ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు, చెన్నైలో పలానా ఆ దైవజనుడి పేరు చెప్పట్లా, నేను ఆయనకి అప్పగించేసి వచ్చానండి అంటున్నారు. మా పిల్లల్ని ఎక్కడో పలానా చోట అక్కడ అప్పగించేసి వచ్చేసానండి. చెప్పే మాట పిల్లరా స్పష్టంగా చెప్పండి, దేవునికి అప్పగించండి. సేవకులకు కాదు అప్పగించేది, ఎవరికి? దేవునికి. వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. అక్కడ ఏలీ కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు ఏలీతోనే కదా ఈ సంభాషణ అంతా జరిగేది. ఏలీ అన్న ఇద్దరు సంభాషణ అక్కడ 25, 26, 27 వచనాల్లో అక్కడ నా ఏలినవాడా అని ఆయనతో చెబుతుంది కదా. మరి ఏలీకి ప్రతిష్ఠిస్తున్నాను అనొచ్చు కదా. అయ్యా ఇవి నా కుమారుని తీసుకొచ్చా, నీకు అప్పగించా, ఇక వీడు బాగోగులని నీకే, ఏదైనా నువ్వు నీట ముంచినా పాలు ముంచినా నువ్వే కదండి. మనమైతే ఇక్కడ ఇన్ని చదువుతాం ఆ సేవకుల దగ్గర. పిల్లరాన్ని ఏలీకి అప్పగించలేదాన్ని, వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఎంతకాలం చెప్పండి. ఒక ఆయన అన్నాడు, 3 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇక ఇది అంత అనుకూలం లేదని వచ్చేసాను బ్రదర్, బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సేవ అంటే అనుకూలంగా లేదంట. ఏమండి సేవ అనుకూలం అంటే సేవ ఏమన్నా ప్రతికూలంగా అనుకూలంగా ఉందా? యేసుప్రభు సేవ చేశాడు, అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా? యేసుప్రభుని తిట్టినట్టు, యేసుప్రభుని కొట్టినట్టు, యేసుప్రభుని అవమానం చేసినట్లు కదండి, యేసుప్రభుని తోలనట్టు ఇంకెవరినైనా ఏ సేవకునైనా తోలనాడారో చూడండి. చేశాడా లేదా సేవ? చేసింది 3.5 సంవత్సరాలే. కానీ ఆయన అన్న మాటలు నేను ఈ మధ్య స్టడీ చేస్తూ ఉంటే సేవలో ఆయన పడిన పాటల గురించి ఒక మాట అన్నారండి. అంటే చాలా అన్నారు కానీ 2 మాటల మీదకి తీసుకొస్తారు. పాపి అయిన ఈ మనుషుడు, ఎవరు అయినా పరిశుద్ధుడు, కానీ ఏమన్నారు? పాపి అన్నారు. రెండవదిగా దొంగ అన్నారు. యేసుప్రభు దొంగ. ఎవరి దగ్గర దొంగలించాడండి చెప్పండి? ఆయన దొర కదా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దొంగతనం చేయొద్దని చెప్పిన వాడు ఆయనే. ఆయన దొంగ అన్నారు. ఆయన దేవుడు, కానీ బయల్జెబూలు అన్నారు కదా. ఏదో ఒక దేవత పేరు పెట్టారు. బయల్జెబూలు వలన ఈ దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఇక మోసగాడు అన్నారా, ఇంకా తిండిపోతున్నారా, తాగుబోతున్నారా, ఏమన్నా. మరి సేవ అక్కడైనా తండ్రి ఇక ఎందుకు ఈ సేవ, నాకు ఇది అంత అనుకూలం లేదని నేను వచ్చేస్తున్నాను, వెళ్ళిపోయాడా? లేదు. నాగటి కాడి మీద చెయ్యి వేసిన తర్వాత వాడు వెనుదిరగటానికి అవకాశమో లేదు పిల్లరా. వాడు బ్రతుకు దినములన్నీ మందిరంలోనే ఉండాలి, దేవుని సేవ చేయాలి. ఎన్నడే కానీ ఆ రామాకు రావటానికి వీలు లేదు, మళ్ళీ తిరిగి తల్లిదండ్రులకు వీళ్ళు అన్నట్టుగా చెప్తుంది ఆ తల్లి. చూడండి ఆ తల్లి ఏం చెప్తుందంటే, వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు, వీడి జీవితకాలం అంతా యెహోవా సేవ చేయాలి, అది కోరిక. ఇటీవలే ఒక తల్లి చెప్తుందనమాట, నేను ముందే చెప్పాక పేరు ఊరికి అడగొద్దని. బాగా డబ్బు సంపాదించిన తర్వాత అంటండి అప్పుడు చేయాలంటండి సేవ. అంటే డబ్బు సంపాదిస్తే ఇతరులకి మనం డబ్బు కోసం చేజాపక్కర్లేదు కదండి, మన డబ్బే ఖర్చు పెట్టుకుంటే సేవ చేయాలి, అది ఒక ఆలోచన అన్నమాట. మంచిదే. కానీ దేవుడు సేవకు పిలిస్తే, దేవుడు పిల్లరా నువ్వు చేసే సేవకు సపోర్ట్ ఎవరు? నీ ధనము నీ జ్ఞానము కాదు కదండి. అంతే. పిలిచింది ఆయనైతే సహాయం ఆయనే, సేవలో నిన్ను నడిపించేది ఆయనే. ఆత్మీయతకు నడిపిస్తాడు, సంఘాల స్థాపన జరిగిస్తాడు, మందిర నిర్మాణాలు అయితే సహాయం చేస్తాడు, అవసరాలు తీరుస్తాడు. నా దగ్గర ఇంత డబ్బు ఉందండి, దీంతో దేవుని సేవ చేద్దామంటే ఒప్పుకోడు కదా. ఒప్పుకుంటాడా? అప్పుడు ఇంక దేవుడు ఎందుకు మనకి? మన డబ్బు మన జ్ఞానంతో చేసేటప్పుడు ఇంకా దేవుని ఇందులో. పిల్లరా సేవ చేసే ప్రతి వ్యక్తి దేవుని మీద ఆధారపడాలి. ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా మీరు ఇవ్వాలి, అడగాలి ఆయన్ని. మనం చేసే పని ముందుగానే చెప్పాలి. అది ఆయనకు అంగీకారం అయితే ఆయన సహాయం చేస్తాడు, అది తప్పనిసరిగా కార్యం జరుగుద్ది అన్నమాట. కనుక పిల్లరా కొంతకాలం ఉద్యోగం, కొంతకాలం సేవ కాదు. వాడు ఇప్పుడు ప్రతిష్ఠించబడుతున్నాడు, వాడి జీవితకాలం అంతా సేవే. తల్లి యొక్క ప్రతిష్ఠత చూడండి, తల్లి యొక్క సమర్పణ చూడండి, తల్లి యొక్క జ్ఞానం చూడండి. వీడు దినములన్నీ, అతను బ్రతికిన దినములన్నీ సేవలోనే అన్నారు. మీరు ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయింది ఒక శోధన,
కదండి, ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి బుడబుడ అడుగులు, బాలుడు కదా, అడుగులు వేసుకుంటా అమ్మ అనుకుంటూ వస్తాడు. ఆకలి అయితే పాలు పట్టిస్తుంది, ఆకలి అయితే అన్నం తినిపిస్తుంది కదా, గోరుముద్దలు అవి పెడతారు కదా. ఇప్పుడు ఎవరికి పెడద్దు వచ్చి? ఇల్లంతా బోసిపోయినట్లు కదా అంటారు కదా. అసలు బిడ్డ కనపడకపోతే ఇక ఎంత దుఃఖం వస్తుందో చూడండి. అనుదినం లేవగానే వాడు కూడా లేచి ఆ ఏడుపులు, ఆ మాటలు, చిన్న అడుగులు, తప్పటడుగులు వేసుకుంటా కనపడే ఆ బాబు, అల్లారు ముద్దుగా పెంచుకున్న బాబు కనబడకపోతే ఆ తల్లి ఎంత వ్యాధన చెందుద్దు. అదంతా ఎంత కాదు. ఇటీవలే ఒక వార్త వైరల్ అవుతుంది. జోహన్ అనే బిడ్డ తప్పిపోయి తుని దగ్గర కదండి, ఆ తల్లి ఎలా ఏడుస్తుందో చూడండి. అదే ఇప్పుడు తప్పిపోయినాడు కాదు కానీ ఇచ్చేసి వచ్చింది దేవునికి. ఇచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ బిడ్డ లేడు. ఆ జ్ఞాపకాలు ఆ తల్లిలో మదిలి ఇప్పుడు దేవుని మీద కొంత ఆయాసం పెరగవచ్చు కదా. చాలా మందికి భక్తి, సద్భక్తితో బ్రతికను ఉద్దేశించేవారు హింస పొందుతారు. హింస పొందేటప్పుడు తప్పనిసరిగా ఆయాసం వస్తుంది. యోబు భార్యని అడగండి, ఏం చెప్పొద్దు. అసలు యోబుని అడగండి, ఏం చెప్తాడు. యోబు గ్రంథం చదివితే యోబు కూడా దేవుని మీద ఎంతగానో ఆయాసపడ్డాడు. దేవుడినే నేరస్తుని చేశాడు. ఒక మాటలో చెప్పాలండి, యోబు ఎంత గొప్ప భక్తుడు. పిల్లరా, శోధనలు వచ్చేసరికి, శ్రమలు వచ్చేసరికి ఆ పదాలు మారిపోతూ ఉంటాయి. ప్రభువా, నాయనా, దేవా అన్నది ఇక నువ్వు ఏంటి అన్నట్టుగా. ఏమండి, బాగున్నారండి, ఎలా ఉన్నారండి అన్నా మనం ఏంటి అన్నట్టుగా మారిపోతాయి. పిల్లల శోధనలు అలాగా మన హృదయాలను మార్చేస్తాయి. కానీ చూడండి, హన్న ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కడే కదా ఇచ్చేసి వచ్చింది దేవునికి. ఎంత మాత్రం కూడా ఒక చిన్న సనుగు ఎంత మాత్రం లేదండి. హృదయపూర్వకంగా ఇచ్చింది కదా, సమర్పణతో ఇచ్చింది. సనుగులతో వలదు అన్నాడు పౌలు. మీరు సనుగులతో వలదు, సనుగులతో సంశయాలు మానుకోవాలన్నాడు కదా. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయంలో మనం వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు కదా, సనుగులతో వలదు అన్నాడు కదా. ఏం సనగల? మరి దేవుడు ఆమెకి ఏం చేశాడు? 2వ అధ్యాయంలో 21వ వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అన్నాడు. ఇచ్చింది ఒక కుమారుణ్ణి దేవునికి. మళ్ళా దేవుడు ఎంత ఇచ్చాడు చెప్పండి? 3 కుమారులని 2 కుమార్తెలు. అంటే మొత్తం 4 కుమారులు 2 కుమార్తెలు, 6 మంది సంతానం. 6లో మొదటి వాడిని దేవుడికి ఇచ్చేసింది. మీరు ఇలా చెప్పుకుందాం, నేను నీకు కుమారుడిని ఇస్తా, నాకేమిస్తావు అని అడిగిందా? ఏమండి, మనమైతే దశమ భాగం ఇస్తాడంట, దేవుడు మనల్ని దీవిస్తాడంట. తగిన దానికంటే ఎక్కువ ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడంట. ఏలియా వచ్చినప్పుడు ఆ సారేపతి ఉదరాలు అప్పం పెడితే 300 సంవత్సరాలు చెప్పండి కరువు లేకుండా పోషించాడు. అందుకనే మనం చేస్తున్నాం అన్నావు అనుకోండి, అయిపోయినట్టే. ఇది నువ్వు తెలిసి చేస్తున్నావు కదా, ఇది నువ్వు తెలిసి చేస్తున్నావు. ఇస్తే ఇస్తాడు అని మనసుతో చేస్తున్నావు. అదోలే, ఇస్తే ఇస్తాడు ఆయన. ఇవ్వండి మీకు ఇవ్వబడిన వాక్యం ఉంది. కానీ నువ్వు ఇచ్చేటప్పుడు నీ మనసులోకి అది రాకూడదు. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నువ్వు ఏదైనా చేసేటప్పుడు ఇది చేస్తే దేవుడు ఇది చేస్తాడు అనేది రాకూడదు. ఇది నేను చేయాలి, దేవుని కొరకు చేయాలి, ఆ మనసు వరకు ఆగిపోవాలి. రెండో దానికి రాకూడదు. అలాంటి సమర్పణ తెచ్చి నేను నీకు ఇస్తున్నాను, మరి నాకు ఏమైనా ఇస్తావా ప్రభు అడిగిందా? అడగల. అది కావాలి. పిల్లరా, దేవునికి మనం ఇచ్చేటప్పుడు మళ్ళా దేవుని దగ్గర ఏదైనా ప్రతిఫలంగా పొందుదాం అనే మనసు ఉండకూడదు. అలా మనసు ఉండకూడదు. అన్న యథార్థంగా ఒక్కడనే అడిగింది, ఒక్కడనే దేవుడికి ఇస్తానంది, ఒక్కడనే దేవుడికి ఇచ్చేది. అంతా ఆమె పని అయిపోయింది. ఇక ఎవరి పని ఉంది? దేవుని పని ఉంది. అదే అందుకనే 2వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా ఆ పైన ఏలి దీవించాడు. అమ్మా, మీరు ఏటేటా వస్తున్నారు, బాలుడికేమో అంగీ తెస్తున్నావు, తర్వాత ఏపోదు సన్ననారతో చేయబడిన ఏపోదు తెస్తున్నావు. అంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆ బాలుడికి ఇచ్చి ప్రతి సంవత్సరం వెళ్తా ఉంది. కనుక ఇప్పుడు ఏలి కూడా ఒక ఆలోచన చేసి ఉండొచ్చు, ఒక్కడే కుమారుని ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయింది, మరి ఇంక సంతానం లేదు. ఏలీకి ఆలోచన వచ్చి 20వ వచనంలో నీకు
ఈ సంతానానికి బదులుగా దేవుడు నీకు మళ్ళా సంతానం ఇస్తాడు అని చెప్పి దీవించి పంపించాడు. 21లో దేవుడు దర్శించాడు. ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను అడిగింది. 1 కుమారునే కానీ దేవుడిచ్చింది ఎంతమందిని? 6 మంది సంతానం కదా, 6 మంది సంతానం. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో అడుగుదానికంటే, చెప్పండి తర్వాత మాట, ఊహించుదానికంటే కదండి. వాక్యం తెలుసు కానీ మనం అడగలేం. అడగాలంటే ఇవ్వాలి, ఇస్తే ఆయన ఇస్తాడు కదా. నువ్వు అడిగేదాన్ని ఒక్కటే కుమారుని అడిగింది, అడిగినది ఏంటో ఒక్కడిని, ఊహించింది ఏంటో ఒక్కడిని, అత్యధికంగా ఇచ్చింది దేవుడు అన్నమాట కదా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో వచనం చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక అధ్యాయము 3 వచనము, దేవుని వాక్యంలో ఒక వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము వచనం 19వ వచనం చూడండి. 20వ వచనం, 20, 21 కలిపి ఉన్నాయి కదా. 3వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 20, 21 వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు అంటాడు. ఆ దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి గట్టిగా. అన్నమా? అప్పుడే అన్నం ఏంటండి, మీటింగ్ అయ్యాక భోజనాలు కదా. ఆమెన్. మళ్ళా అన్నం అన్నట్టు పడుతుంది, చెప్పాలి ఆమెన్. నేను చెప్పమానని చెప్పారా, అక్కడ నిజంగా చెప్పారా? చెప్పాలి. నేను 3 సార్లు చెప్పించా కదా, ఈ చెప్పపోతే వదిలిపెట్టనుకొని చెప్పారా? నిజంగా ఆమెన్ అంటే నీ జీవితంలో జరగాలి. ఆమెన్ చెప్పావంటే అది నమ్మాలి. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనలో సంఘములో, సంఘానికి వచ్చే కుటుంబాలలో దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి శక్తిమంతుడు అంటాడు. అదేదైనా కావచ్చు. అన్నా జీవితంలో ఒక కార్యం, అది సంతాన కార్యం, అది కుమారుని కార్యం, సేవా కార్యం, మళ్ళా సంతాన కార్యం. ఆ కార్యాలు ఆయన జరిగించాడు, శక్తిమంతుడు జరిగించడానికి. అలాగే నా జీవితాల్లో కదండి, ఆ కార్యము జరిగించడానికి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయు శక్తిగల దేవుడు అంటే. అయితే దాని ద్వారా ఏమన్నాడు కింద, క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలం మహిమ కలుగును కాకంటే. పిల్లలు, ఇప్పుడు అన్నా ద్వారా దేవునికి ఏమొచ్చింది? మహిమ. పరలోకపు దేవునికి, మహిమగల దేవునికి ఈ చిన్న కుటుంబం ద్వారా, అన్నా ద్వారా, ఆమె ప్రార్థన ద్వారా, ఆమె సమర్పణ ద్వారా, ఆమె మాట నిలబెట్టుకున్న కారణం చేత దేవునికి మహిమ కలిగింది. మరి మన కుటుంబాల ద్వారా ఏం కలగాలి? 2 సంఘ పెద్దలు రోడ్డు ఎక్కి తిట్టుకుంటున్నారు అండి. నేను ముందే చెప్పాక పేర్లు ఊర్లు చెప్పనని చెప్పచ్చు. క్లోయో ఇంటి వారి వల్ల ఈ సంగతి తెలిసిందని చెప్పాడు పౌలు. మరి క్లోయో ఇంటి మీదకి వాళ్ళు వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్తారు, అయినా భయపడలేదు వాళ్ళు. కానీ కొన్ని సమస్యలు కొంచెం ఇబ్బంది ఉంటాయని కొంచెం అలా మరుగుంచుతారు అనమాట. బూతులు అండి, మామూలు బూతులు కాదండి, మీకు తెలుసు కదా. బాగా అన్ఎడ్యుకేటెడ్ పూర్వకాలం వాళ్ళు తిట్లు, నేను చెప్పకూడదు, మీ నోట బూతులు రానవద్దు అన్నాడు కదా. వాళ్ళు అంటే అన్నారు, మనం దాన్ని తిరిగి మనం చెప్పకూడదు. ఒకవేళ ఎవరన్నా అన్న వాటిని సేవకుడి దగ్గరికి వచ్చి రీల్గా అక్కడ ఏమన్నాయో ఆ బూతులన్నీ వీళ్ళకి ఈ సేవకుడికి వినిపిస్తుంటారు అనమాట. వీళ్ళదొక విశ్వాసం. మీ నోట బూతులు రాని, ఆ బూతులు మాట్లాడుకునేటప్పుడు ఏవో ఒక రకంగా చెప్పాలంటే వామిటింగ్స్ అవుతాయి అనమాట. ఇంటే దేవుని పిల్లలు మనం అందులో నుంచి వచ్చినాము, కానీ మరి క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి కదా, ఇక రాకూడదు కదా, వినకూడదు కదా. పిల్లరా, ఒక అన్యులు అంటున్నారు, వీళ్ళు మందిరానికి వెళ్తారేమో, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారేమో, ఏం ప్రార్థన ఇదే అన్నారు. ఇప్పుడు ఏం పోయింది అక్కడ? దేవుని నామమునకు వారి మూలముగా దూషణ కలిగిందనమాట. కాబట్టి మిమ్మల్ని బట్టి అన్ని జనాంగం మధ్య నా నామము దూషింపబడుతుందన్నాడు కదా. హన్నా కుటుంబం ద్వారా మహిమ కలిగితే కొన్ని కుటుంబాల ద్వారా ఏం కలుగుతుంది?
దూషణ కలుగుతుంది అనమాట. ఈ సన్నిధిలో మన కుటుంబాల ద్వారా హన్నా వలె మహిమ కలుగుతుందా, ఒక దూషణ కలుగుతుందా? రెండు ఉంటాయి కదా. మనం ఎక్కువ మహిమ కలిగి చూపించుకుంటూ వెళ్తే మనం వినటానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ దానికి ఆపోజిట్ పదం కూడా చూడాలన్నమాట. అనుకూలం, ప్రతికూలం, రెండు మాటలు వినాలి, వినటానికి ప్రయత్నం చేయాలి. చెప్పేవారు కూడా రెండు విషయాలు చెప్పాలి పిల్లరా. కనుక హన్నా కుటుంబం ద్వారా దేవునికి మహిమ, సంఘాలలో తరతరాలకు క్రీస్తు యేసు మూలముగా మహిమ. ఇలా అడిగేవారు కావాలి, అలా పొందుకునేవారు కావాలి, అలా సమర్పించేవారు కావాలి, అన్నమాట నిలబెట్టుకునేవారు కావాలి. వారి కుటుంబాల మూలముగా దేవునికి సంఘాలలో మహిమ కలగాలి. మీరు చూడండి దేవుని వాక్యంలో సొలొమోను రాజు కూడా అలాగే అడిగాడంట. సొలొమోను చేసిన ఈ మనవి దేవుని దృష్టికి అనుకూలము ఆయన అన్నాడు కదా. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం చదువుతారా? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3 వచనం 10 చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. సొలొమోను చేసిన ప్రార్థన, ఏమని ప్రార్థన చేస్తుంటాడు? పైన 8-9 వచనాల్లో ఆయన ప్రార్థన వివరాలు ఉన్నాయి. నీ దాసుడనైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. నన్ను రాజుగా చేశావు కోరుకొని, నేను రాజు అయ్యాను, కానీ నాకు అసాధ్యం ఇది అంటున్నాడు. 9వ వచనం కూడా చూడండి. ఇంత గొప్పదైన నీ జనం, నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కదండి. అంటే క్వశ్చన్ మార్క్. అంటే నా వల్ల కాదు. నేను 8వ వచనంలో ఈ రాజ్య పాలన చేయటం అసాధ్యం, ఈ ప్రజలకు నీతి న్యాయములు జరిగించటం నా వల్ల కాదు అని ఒప్పుకుంటున్నాడు అనమాట. అందుకనే దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఏమనంటే నీ జనులకు న్యాయం తీర్చినట్లుగా మంచి చెడ్డలు వివేచించే హృదయాన్ని నాకిమ్ము, వివేకాన్ని ఇమ్ము, జ్ఞానం ఇమ్మని కోరుకున్నాడు. అందుకనే పిల్లల సొలొమోను చేసిన ఈ మనవి కదా దేవునికి అనుకూలమైందని. ఇప్పుడు ఏమిచ్చాడు దేవుడు? జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. అవన్నీ వాటితో పాటు పిల్లరా వెండి బంగారాలు, ఐశ్వర్యము, ఘనతలు, పేరు, ప్రఖ్యాత అన్నీ ఇచ్చాడు. అడిగిన దానికంటే చెప్పండి, ఊహించిన దానికంటే అత్యధికముగా. సొలొమోను వంటి రాజు లేడు అన్నారండి. ఇశ్రాయేల్లో ఇతని వంటి వాడు లేడు అన్నట్టుగా దేవుడు అంతగా హెచ్చించాడు. నీ ప్రార్థన నిన్ను హెచ్చించాలి, నీ భక్తి నిన్ను హెచ్చించాలి, నీ విధేయత నిన్ను హెచ్చించాలి. నువ్వు దేవుని అడిగే విషయాలు దేవునికి అనుకూలంగా ఉండాలి. నువ్వు ఏదో ఒకటి అడిగితే ఆయన చెప్పండి 5-10 ఇచ్చేలాగా. ఇప్పుడు హన్నాకు 5 మంది సంతానం ఇచ్చాడు. సొలొమోనుకు ఐశ్వర్యము, మరి వెండి బంగారాలు, జ్ఞానం అవన్నీ అనుగ్రహించాడు కదా. కనుక పిల్లల మన ప్రభువు యొక్క శక్తి సామర్థ్యాలు, మన ప్రభు యొక్క కార్యాలను మనం ఎరిగిన వారుగా సంఘాల్లో మనం ముందుకు వెళ్ళాలి. పిల్లల ఒకటి, ఆమె అన్నమాట చెల్లించుకుంది. రెండవది, ఆమె దేవునికి ప్రతిష్ట చేస్తూ ఉంది. ఆ ప్రతిష్టతలో పిల్లల జీవిత దినాలన్నీ అనే మాట చెప్తా ఉంది. ఒక మాట చూడండి దేవుని వాక్యములో, దైవ గ్రంథములో. తర్వాత దేవుని వాక్యంలో ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగింపు చేస్తాను సమయభావాన్ని బట్టి. ఇటీవలే మేము మలావి దేశం వెళ్ళాం. మలావి దేశం అంటే ఆఫ్రికా ఖండంలో ఉందన్నమాట. ఆఫ్రికా ఖండంలో నపుంసకుడు కదా, ఎక్కడి నుంచి వచ్చాడన్నాడు ఆయన. అపోస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో నపుంసకుడు ఏమండి ఐథియోపియా దేశం. ఇప్పుడు దాన్ని క్యాపిటల్ అక్కడ దిగి ఐథియోపియా దేశంలో దిగి అక్కడ నుంచి మలావి వెళ్ళాలన్నమాట. అక్కడ దిగి మేము ఆ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, ఆనంద్ జయబాబు అనమాట. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. వాళ్ళది గుంటూరు. బ్రదరు, మీరు అక్కడ సేవ లేదని ఇక్కడికి సేవకు వచ్చారా? ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఒక ఖండం దాటి వచ్చారు. మన ఆసియా ఖండం నుంచి ఆఫ్రికా ఖండానికి వెళ్ళారన్నమాట సేవకు. పైగా అక్కడ నరమాంస భక్షకులు ఎక్కువ. మొట్టమొదటిగా
డేవిడ్ లివింగ్స్టన్ గారు వెళ్ళారు కదా అక్కడికి, గొప్ప సేవ చేశాడు, మంచి సేవ చేశాడు. ఇప్పుడు ఆయన మందిరాలకు కూడా వెళ్ళాం మేము. ఒక్కొక్క మందిరంలో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం 3 జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద మందిరాలు. మన బ్రదర్ అని కనుక ఎక్కడైనా మన చిన్నగానే ఉంటాయి, సంఖ్య చిన్నదే, ఆయన భయపడక్కర్లేదు. ఎందుకంటే సంఖ్యతో ప్రాముఖ్యం కాదు, సత్యంతోనే ప్రాముఖ్యం. కనుక ఆయన ఉన్న కాలంలో కట్టబడిన మందిరం, ఆయన ఉన్న కాలంలో పరిస్థితులను చూపించారు. తర్వాత కొత్త మందిరాలు కట్టారులేండి. అక్కడ సేవకు వెళ్ళాడు. బ్రదర్ అన్న అసెంబ్లీలో సేవ చేస్తున్నాడు. 70 సంఘాలు ఉన్నాయండి మలావిలో, 70 సంఘాలు ఉన్నాయి. కానీ సేవకులు లేరు, పెద్దల ద్వారా జరిగించబడుతుంది. ఏదో 1-2 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళు ఏదో పని చేసుకొని బేదలు కనుక, బాగా బేద ఆర్థికమైన విషయాలు వెనకబడి ఉన్నారు. అలాగే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళు మనము 20 సంవత్సరాలు వెనక ఎలా ఉన్నామో ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారండి. ప్రకటన గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. రక్షణ, విశ్వాసము అవి చెప్పండి అని ముందే చెప్పారు. సరే బ్రదర్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సేవకు అని అడిగాం. ఆంధ్రాలో సేవ లేదా? మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో సేవ లేదా? ఒక ఖండం దాటి ఎందుకు ఇక్కడికి వచ్చారంటే, ఆయన అన్నమాట ఏంటంటే, నన్ను దేవుడు ఇక్కడికి పంపించాడు. ఎక్కడికి చెప్పండి? నన్ను ఎవరు పంపించారు? నన్ను దేవుడు ఇక్కడికి పంపించాడు. నన్ను దేవుడు వెళ్ళమన్నాడు. ప్రార్థిస్తుండగా, ప్రభువా నేను సేవకు ఎక్కడికి వెళ్ళాలి ప్రార్థిస్తుండగా, దేవుడు ఫలానా దేశం, ఫలానా ఖండములో నీకు సేవ ఉంది, ఆ పిలుపు వచ్చింది. అక్కడి నుంచి ఎవరైనా సమర్పణ చేసుకునేవారు మలావి దేశంలో బ్రదరన్ సంఘాల్లో మరి పనిచేయాలి, వాక్య అనుభవం కలిగిన వారు, సమర్పణ కలిగిన వారు అని పెట్టారంట. వెంటనే ఈయన చేసే ప్రార్థన, ఆయన చేసే ప్రార్థనకు అర్థమయ్యి వెంటనే వెళ్ళారు. పిల్లలు ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్ళే ఊర్లు కాదు. మన పిల్లలు అమెరికాలో ఉంటే, ఇండియా ఎక్కడెక్కడ ఉంటే వెళ్తూ ఉంటారు కదా, లేక మనం పోయి వెళ్తూ ఉంటాం. కానీ సేవ కనుక అంత అనుకూలం కాదు కనుక వెళ్ళి రావటం చాలా ఖర్చులతో కూడింది కనుక చాలా సంవత్సరాలు, ఇంచుమించుగా 2012 వెళ్ళి మధ్యలో ఒకసారి వచ్చారంట. ఇటీవల ఈ సంవత్సరంలో వచ్చారనమాట. అంటే 2012, 2026 అంటే ఇన్ని సంవత్సరాలకి 2 సార్లు మాత్రం రాగలిగారు. వాళ్ళు ఏడ్చారు, ఇంతకాలం మేము మలావి దేశంలో ఉంటే ఎవరు మాకు ఫోన్ చేయలే, ఎక్కడున్నారని చేయలే, దేవుడు మీ ద్వారా చేయించాడు, మీరు వచ్చారు బ్రదరు, మరి తెలుసుకొని వచ్చారని సంతోషించారు. వాళ్ళని అడిగితే చెప్పిన మాట ఏంటంటే ఇదే మాట చెప్పారు, దేవుడు మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమన్నాడు. పిల్లరా, పక్కనే సేవ కదండి, మందిరం పక్కనే సేవ, అదే ఊళ్ళో సేవ, అదే జిల్లాలో, అదే అక్కడక్కడే సేవ. ఆయన అన్నాడు, ఫస్ట్లో ఒకటి ఉండేదంట, ఇప్పుడు దేవుని దయ వల్ల 8 సంఘాలు అన్నాడు. ఇంతకు చూస్తే ఒక సంఘమే. ఎన్నైనా చెప్పండి, ఆలోచన చేయండి. లేదా కన్నులెత్తి పొలాన్ని చూడమన్నాడు. సువార్త అందని ప్రాంతం, సువార్తకి వినని ప్రజలు సువార్త వినని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వెళ్ళేవారు లేరు కదా, పంపేవారు లేరు. పెద్దోడేమో అమెరికాలో, చిన్నోడేమో ఆస్ట్రేలియాలో, అమ్మాయి ఏమో న్యూజిలాండ్లో, తర్వాత అల్లుడేమో చెప్పండి ఏదో దేశాలు కదా. పుట్టినోళ్ళు పుట్టినట్టే పెంచేయటం, చదివించేయటం, ఉద్యోగాలు చేయించేయటం. మా అబ్బాయి ఎక్కడున్నాడంటే మా అమ్మాయి ఎక్కడుందని చెప్తున్నారు, కానీ మా కుమారుడు సేవలో పలానా చోట ఉన్నారని చెప్పగలిగే తల్లిదండ్రులు ఎవరున్నారు? అమెరికాలో ఉండొచ్చు, న్యూజిలాండ్లో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, నిజమే ఉండవండి. మంచిగా వారు దేవుని సన్నిధిలో ఉండటం మంచిది. కానీ హన్నాను అడగండి, ఏం చెప్పింది? నా కుమారుడు సిలోహలో ఉన్నాడు, నా కుమారుడు చెప్పండి దేవుని సేవ చేస్తున్నాడు. ఒక్క బిడ్డను ఇవ్వగలవా అమ్మా? అయ్యా, ఒక్క బిడ్డను ఇవ్వగలవా? ఎంతమంది బిడ్డలు నీకు ఉన్నారు కదా? అందరూ వద్దులే. ఒక్క బిడ్డను ఇవ్వగలవా? ఒక్క బిడ్డని. మేము వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు అన్నాడు. బాబు పెద్దోడు, అమ్మాయి చిన్నది. వాళ్ళని అడిగాం, మీరేం చేస్తారంటే బాబుని అడిగాం. వాళ్ళ అబ్బాయి నూగు మీసాలు ఉన్నాయి అనమాట. అంటే ఇంకా పూర్తిగా యవనస్తుడు కాదు, 17-16 సంవత్సరాల వయసు. ఆ అబ్బాయిని అడిగాం. అడిగితే నువ్వేం చేస్తావయ్యా, మరి మీ నాన్నగారు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాడు సేవకి, మరి నువ్వేం చేస్తావు అంటే ఆయన ఏమన్నాడంటే, ఆ మాట విన్నప్పుడు నా గుండెలు పిండబడ్డాయండి. ఆ బాబు ఏమన్నాడంటే, అంకుల్ మా కొరకు ప్రార్థన చేయండి.
ఈ సైన్యం ఉంటుంది కదా, భారతదేశానికి సైన్యం ఉంటుంది కదా, లేక ఇప్పుడు మేము ఉన్నది మలావి దేశం కనుక ఈ దేశానికి సైన్యం ఉంటుంది. వీళ్ళకి యుద్ధానికి పోతూ ఉంటారు, యుద్ధానికి వెళ్తూ ఉంటారు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని హెలికాప్టర్స్ మీద ఆ సైన్యాన్ని అక్కడక్కడ దింపాలంటే, ఎక్కడ యుద్ధాలు ఉన్నాయో కొంతమందిని ఎక్కించుకొని వెహికల్స్ నేల మీద వెళ్ళినప్పుడు పైనుంచి దింపుతారు కదా, కనుక హెలికాప్టర్ మీద ఎక్కించుకొని అక్కడ దింపుతారు కదా. నేను హెలికాప్టర్ ట్రైనింగ్ విషయం చదువుతున్నాను అంకుల్. ఎందుకు చదువుతున్నామంటే, హెలికాప్టర్ ఆ సైన్యమును చేరవేసేటువంటి వాహనాలను నేర్చుకుంటే అది ఆ వాహనం తోలొచ్చు. ఆ వాహనం తోలినప్పుడు అందులో సైనికులు ఉంటారు. వాళ్ళు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఒకవేళ దిగిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకి యేసు ప్రభుని గురించి చెప్తాను అంకుల్ అన్నాడు. ఎవరి గురించి చెప్తాడంట? వాళ్ళకి ఆ యేసు ప్రభు గురించి చెప్పడానికి ఏం చదువుతున్నాడు అండి? ఏం చదువుతున్నాడు? సైనికులను చేరవేయడానికి వాహనాలు ఉంటాయి కనుక ఆ డ్రైవింగ్ విషయమైన చదువు చదువుతున్నాను అంకులు, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఒక వేశ్య వాళ్ళ కుమార్తెని వేశ్య చేస్తా ఉంది. ఒక డాక్టరు వాళ్ళ కుమార్తెని డాక్టర్ చేస్తా ఉంది. ఒక లాయరు వాళ్ళ కుమార్తెని లాయర్ చేస్తుంది. ఒక మాస్టారు వాళ్ళ పిల్లల్ని, చెప్పండి, ఒక ఉద్యోగస్తుని చేస్తున్నారు. ఒక దేవుని పిల్లలు, చెప్పండి, ఒక దేవుని సేవకి పిల్లల్ని ఇవ్వలేకపోతున్నారు. ఎవరిచ్చారు? నీకు సంతానం ఎవరిచ్చారు? కుమారులు ఎవరిచ్చారు? కుమార్తెను ఎవరిచ్చారు? మనవల్ని ఎవరిచ్చారు? మనవరాండ్రులు ఎవరిచ్చారు? ఒక తల్లి 2 కుమారులు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ప్రార్థన చేయను. వాళ్ళు ఇంకా చాలా చిన్న పిల్లలు. ఏమ్మా ప్రార్థన? ఆరోగ్యాలు కాదన్నయ్య, నాకెందుకో కానీ వీళ్ళిద్దరూ పెరగాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, రక్షణ పొందాలి, బాప్తిసాలు పొందాలి, ఆరాధన చేయాలి, 2 సేవకులు అవ్వాలన్నయ్య, 2 సేవకులు అవ్వాలి. ఉద్యోగాలు చేయాలన్నయ్య, వద్దు. 2 ఏమవ్వాలి? 2 సేవకులు. ప్రార్థన చేయను. నేను ఏడ్చాను. ప్రభువా, ఈ తల్లికి ఈ మనసు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నిజమే, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే ప్రార్థన చేస్తూ ఉంటే, మొన్న మే నెల 28 మీటింగ్ జరిగితే అందులో పెద్దోడు తీర్మానం చేశాడు, రక్షణ తీర్మానం చేశాడు. చాలా సంతోషించింది తల్లి. అమ్మ, మొదలు పెట్టాడు దేవుడు, నీ కుటుంబం కార్యం జరుగుతుంది, ప్రార్థన చేసుకో నువ్వు కూడా. నిజమే పిల్లరా, మీకంటూ దేవుని సేవ, దేవుని రక్షణ, దేవుని సన్నిధి, దేవుని విషయాలు మీకు పూర్తిగా ఒక అవగాహన అయితే, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఊరికే తీసుకెళ్లి ప్రధానమంత్రిగా చేస్తున్నాడు మీ అబ్బాయినో అమ్మాయినో, ఇటు దేవుని సేవ చేస్తున్నాడు. ఏది కోరుకుంటారు చెప్పండి? నువ్వేం అక్కర్లే, ఎలక్షన్ అక్కర్లే, ఏమక్కర్లే, డబ్బు ఖర్చు పెట్టాలి, ఊరికే తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడండి. అబ్రహాం లింకన్ కదా, అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఏమన్నారు? ఎలక్షన్స్ ఏం లేవు, ఏం అక్కర్లా, నువ్వు మళ్ళా మామూలుగా ప్రెసిడెంట్గా చేయాలి, సేవ చేయాలి ప్రజలకంటే. అప్పటికి ఆయన సేవకు వచ్చాడు. ఒకప్పుడు చేశాడు, ప్రెసిడెంట్గా చేశాడు, అమెరికా ప్రెసిడెంట్. ఏమొద్దు, ఎలక్షన్స్ ఏమొద్దు, సేవ చేయాలి ప్రజలకి. ఆయన అన్నాడు, చాలా సున్నితంగా తిరస్కరించాడు. ఇంత గొప్ప సేవ వదిలిపెట్టి నేను ఆ చిన్న పనికి రాలేను కదా. అమెరికా ప్రెసిడెంట్ అండి. నేనైతే ఇప్పుడు కానీ నాకు ఆపడితే మధ్యాహ్నం నుంచి వరప్రసాద్ గారు చెప్తారు, నేను మాత్రం అక్కడికి వెళ్ళిపోతాను, ఫ్లైట్లు ప్రార్థన చేయండి అంటాను. నిజమే, ప్రార్థన చేసుకున్నా. నువ్వేం చెప్తావో చెప్పు. ఒక చిన్న తీర్మానం చేస్తావా? వాళ్ళ అబ్బాయి సేవకు వచ్చారు, వీళ్ళ అబ్బాయి సేవకు వచ్చారు, వాళ్ళు సేవకులు, వీళ్ళు సేవకులు అని చెప్పుకున్నావు, కానీ నీ కుటుంబంలో సేవకు వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? హన్నా వలే ఒక్కడైనా కానీ ఇచ్చే సమర్పణ నీకుందా? త్యాగం ఉందా? ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాదు, అగ్రిమెంట్ కాదు, జీవిత దినాలన్నీ చెప్తుంది ఆమె. ప్రార్థించిన స్త్రీ, మాట నిలబెట్టుకున్న స్త్రీ, దేవుని సేవకు కుమారుని ఇచ్చిన స్త్రీ ఉన్నారా? స్త్రీ పురుషులు, సహోదరులు ఉన్నారా? కుటుంబాలు ఉన్నాయా? ఎల్కానా, హన్నా లాంటి వారు ఉన్నారా? ఏం చెప్తున్నావు? జవాబు. మౌనంగా ఉంటున్నావా? మౌనంగా ఉండటానికి వచ్చావా దేవుని సన్నిధికి? ఒక తీర్మానం ఉందా? ఒక మొక్కుబడి ఉందా? ఒక సమర్పణ ఉందా? విన్నా వాక్యం నిన్ను రేపుతుంటే ఏం చేయాలనుకుంటున్నావు? ఏది నీ సమాధానం, నీ రిప్లై ఏమిస్తున్నావు దేవునికి? సమూయేలు నందించే హన్నాలు ఏరి,
సమర్పణతో ప్రార్థించే ఎస్తేరులేరి, సమూయేలులో నందించే హన్నాలు ఏరి, సమర్పణతో ప్రార్థించే ఎస్తేరులేరి. నీతికై నిలబడే స్తెఫనుల జాడేది, నీతికై నిలబడే స్తెఫనుల జాడేది, నిండు మనసుతో ఆరాధించే కాలేబులెటు పోయిరు, కాలేబులెటు పోయిరు. కానరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమే అపవాది చెరసాల పునాదులు. ఇది నీ లోపమా నా లోపమా యోచించుమా ఓ సోదరా ఓ సోదరి. సమూయేలును నందించే హన్నాలు కావాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల నాయనా, విన్న మాటలు మా అందరి హృదయములో ఫలింపచేయండి. కేవలం విన్నవారు మాత్రమే కాకుండా విన్న వాక్యాన్ని ప్రభువా మేము కాకపోతే మా పిల్లలు కాకపోతే మా పిల్లలు ద్వారా అయినా నెరవేర్పు జరగటానికి దయ చూపించను. ప్రార్థించేవారుగా, మాట నిలబెట్టుకునేవారుగా, అర్పించేవారుగా మమ్మల్ని కూడా సిద్ధపరచమని, భక్తుల అడుగుజాడలు మాకు దయచేయము. తిరిగి రాత్రికి సిద్ధపరచను. యేసు క్రీస్తు ప్రభువు నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఉదయకాలం దేవుని సన్నిధిలో చేరి దేవుని దాసుని ద్వారా దేవుడు అందించినటువంటి వర్తమానాలు ఉదయకాలం మనం విన్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్న ఒక కుటుంబాన్ని, ఎల్కానా, హన్నా, పెనిన్నా, ఆ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలు, ఆ కుటుంబం నుంచి మనం నేర్చుకునేటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలు ఉదయకాలం మనం విన్నాం. హన్నా భక్తి జీవితం, హన్నా ప్రార్థనా జీవితం, ప్రార్థనకు ముందు ఆ కుటుంబం ఎలా ఉంది, ప్రార్థన తర్వాత ఆ కుటుంబం ఎలా ఉంది, ప్రార్థనా జీవితం మన కుటుంబాలలో దేవుని కార్యాలు ఎలా జరిగిస్తున్నాయి, ఇవన్నీ ప్రభువా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. రెండవదిగా హన్నా సమర్పణ జీవితం, హన్నా సమర్పణ జీవితం. ఆమె అనుకున్నటువంటి మాటను నెరవేర్చుకుంది. సమూయేలుని దేవునికి ప్రతిష్ఠించింది. మనందరం కూడా ప్రతిష్ఠిత జనమే దేవునికి. మనం దేవునికి ప్రతిష్ఠించుకున్నాం. మరి మన పిల్లలు, మన భార్యలు, మన భర్తలు, వారి పరిస్థితి ఏంటి ప్రియులారా? దేవుని దాసుడు ఈ మాట చెప్తూ ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ లోకంలో ఒక భార్య, ఒక భర్త, పిల్లలు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు కుటుంబ జీవితం. భర్త ప్రార్థనకు వస్తున్నాడు, భార్య రావడం లేదు, పిల్లలు రావడం లేదు. భార్య ప్రార్థనకు వస్తుంది, భర్త ప్రార్థనకు రాడు, పిల్లలు రాదు. భార్య భర్తలు ప్రార్థనకు వస్తారు,
పిల్లలు రావడం లేదు. కానీ కుటుంబ జీవితంలో అందరూ సంతోషం గడుపుతున్నారు. కానీ ఒక రోజున ఈ లోకాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టాలి అందరూ. అప్పుడు మన స్థానాలు, మన స్థితులు ఎక్కడుంటాయి? ఒకళ్ళేమో పైన ఉంటారు, మిగిలిన వాళ్ళు పాతాళంలో ఉంటారు. ఇద్దరు పరలోకంలో ఉంటారు, పిల్లల పాతాళంలో ఉంటారు. పిల్లల పరలోకంలో ఉంటే తల్లిదండ్రులు పాతాళంలో ఉంటారు. ఆలోచన చేయండి. మన కుటుంబాల మీద మనం మనసు పెట్టాలి. మన పిల్లల పరిస్థితి ఏంటి? వారి రక్షణ గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ప్రియులారా. హన్నా సమర్పణ జీవితం. తన కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠించుకుంది, అన్నమాట నిలబెట్టుకుంది. దేవుని కొరకు మన కుటుంబాలు ఆ రీతిగా ఉండాలి ప్రియులారా. దేవుని దాసుని ద్వారా మరి హన్నా జీవితము నుంచి నేర్చుకున్నటువంటి ఆత్మీయ పాఠాలు, అవి మన జీవితాన్ని ఆత్మీయంగా బలపరచాలి, ఆలోచింప చేయాలి. దేవుని వాక్యం విన్నాము, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం కాదు. ఏమి నేర్చుకున్నాం? నేర్చుకున్న పాఠం ద్వారా మనం ఏమి అవలంబించాలి, ఏమి అనుసరించాలి, ఏమి సరిచేసుకోవాలనేది మన జీవితంలో ఒక తీర్మానం చేసుకోవాలి. అప్పుడే ఈ కూడికలకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది ప్రియులారా. ఆలోచన చేయండి. దేవుడు తన ఆత్మను ఈ ఉదయకాలం మరి ప్రారంభము నుంచి ముగింపు వరకు ఆయన సహాయం ఇచ్చాడు, ఆత్మ సహాయం ఇచ్చాడు. చక్కని వర్తమానాలు మనం విన్నాం ప్రియులారా. మరి ఈ కూడికను ఇంతటితో మనం ముగించుకుందాం. తిరిగి మనకి పైన భోజనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మరి మనందరం భోజనం చేసి సెలవు తీసుకుందాం. తిరిగా ఈ రాత్రి కాలం మరి మా గృహం దగ్గర స్తుతి కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్తుతి కూడికలో స్థానిక సంఘ ప్రియులందరూ కూడా చేరి రావాలని ప్రేమపూర్వకంగా మీకు మరి ఒకసారి తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరూ మరి రాత్రికాలం అక్కడ ఉండాలి. అక్కడ దేవుని నామాన్ని ప్రకటించాలి. అది కొత్త స్థలం, మొదటిగా దేవుని వర్తమానాన్ని అందించేటువంటి స్థలం కనుక మీరందరూ కూడా చేరి వచ్చి ఆ స్తుతి కూడికలో మీరు పాల్గొని దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని నామాన్ని ప్రకటించాలి అనేది మా కుటుంబం యొక్క ఆలోచన, ఆకాంక్ష. మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ కూడిక నిమిత్తం. రెండవదిగా మరొక నిర్ణయం కూడా మేము తీసుకున్నాం. ప్రతి నెలలో మరి 3వ ఆదివారం కానీ 4వ ఆదివారం కానీ అక్కడ సువార్త వినిపించాలి అనేటువంటి ఆలోచన కూడా మేము కలిగి ఉన్నాం. అది పెద్దలు నిర్ణయిస్తారు ఏ వారం ఏంటి అనేది. కనుక ఆ యొక్క సువార్త పోరాటానికి, సువార్త కూడికలకు ఈ రాత్రి జరిగేటువంటి కూడిక అది నాంది కావాలి. కనుక ఈ ప్రారంభ కూడికలో మీరందరూ కూడా హాజరై ఆ కూడికను ఘనపరచాలని, దేవుని నామాన్ని ప్రకటించాలని ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. లొకేషన్ కూడా మన గ్రూప్లో పెట్టడం జరిగింది. ఒకవేళ అడ్రస్ తెలియకపోతే పులి వెంకటరెడ్డి కాలనీ ఫ్లైఓవర్ దిగ్గానే ఎడమవైపు రోడ్డు వస్తుంది, సిమెంట్ రోడ్డు. ఆ రోడ్డు స్ట్రైట్గా వస్తే అక్కడ గణనీయ చర్చ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ చర్చి ప్రక్కనే ఉన్నటువంటి ఒక రోడ్డు, అక్కడికి వస్తే మనకు మైకు, లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీదే. కనుక ప్రియులారా, సహోదరులు సహోదరులందరూ కూడా హాజరు కావాలి. మీ అందరికీ రాత్రి భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. కనుక మీరందరూ మా సంతోషంలో పాలుపంపులు పొందాలని ప్రేమతో మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఉదయకాలం మనకి మధ్యాహ్న కాలం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనాలు మా తల్లిగారైనటువంటి ఫిలోమినమ్మ గారు ఈ భోజనాలు ఏర్పాటు చేశారు. కనుక
ఆమె సంతోషంలో మీరందరూ కూడా సంతోషించి భోజనాలు చేసి సంతోషంగా మరి గృహాలకు వెళ్దాం. తిరిగి రాత్రికాలం 7 గంటలకు సమయాన్ని గమనించండి. మీరు ఎంత త్వరగా వస్తే మనము దేవుని నామాన్ని అంత ఎక్కువసేపు మనం మహిమపరిచిన వారం అవుతాం. కనుక 7 గంటలకి మీరు రావాలని అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎవరు మిస్ కావద్దండి. నా ఆహ్వానాన్ని మన్నించాలని కూడా మీకు ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ముగింపు ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ సన్నిధిలో ప్రార్థించాం నాయనా. ప్రార్థించిన రీతిగా ఈ ఉదయకాలం స్థానిక సంఘములో మీ దాసుని బలపరిచి మీరు అందించిన వర్తమానాలకై మేము స్తుతిస్తూ ఉన్నాం. విన్న వాక్యం మా హృదయాల్లో కార్యము జరిగించాలి. మేము వినివారు మాత్రమై ఉండి నాయన విన్న మాటలను విడిచిపెట్టకుండా వాక్యానుసారముగా మేము జీవించేవారముగా ఉండాలి. వాక్యము మా కుటుంబాలలో మా జీవితాలలో నాయన కార్యసిద్ధి కలిగించాలి తండ్రి. ఆ రీతిగా ఉండటానికి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హన్నా ప్రార్థనా జీవితం, హన్నా సమర్పణ జీవితం నాయనా, ప్రతి ఒక్కరూ అటువంటి సమర్పణ, అటువంటి ప్రార్థనా జీవితాలు కలిగి ఉండాలని ప్రభువా మీరు మీ దాసుని ద్వారా తెలియచేశారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీ ఆత్మ సహాయంతో నడిపించారు నాయన. ఇంతవరకు నాయన ఓపికగా నీ మాటలు విన్నారు ప్రభువా. మరి విన్న విశ్వాసులందరినీ మీ ఆత్మచేత నింపండి, కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి గుళ్ళాపల్లి నుంచి కూడా మరి విశ్వాసులు ఈ ఉదయకాలం నాయన మరి వాక్యం వినటానికి వచ్చారు ప్రభువా. వారు కూడా మరి కూడికలో పాల్గొన్నందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మళ్ళీ వారు భోజనాలు చేసిన తర్వాత క్షేమంగా గుళ్ళాపల్లి వెళ్ళాలి. ప్రయాణంలో ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. మీ కాపుదల భద్రత అనుగ్రహించండి దేవా. మరి ఈ భోజన ఏర్పాట్లన్నింటిలో కూడా మీరు ప్రభు చూపించారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు మీరు చేసిన సహాయానికై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరుగా ఈ రాత్రికాలం ప్రభువా జరగనై ఉన్నటువంటి ఆ స్తుతి కూడిక నాయన నీ నామానికి మహిమ తేవాలి, నీ నామాన్ని ఘనపరచాలి. ఆ ప్రాంతంలోనైనా మీ రక్షణ సువార్తను ప్రకటించాలి ప్రభువా. మరి ఆహ్వానించబడిన స్థానిక సంఘమంతా కూడా నాయన సంతోషంలో పాల్గొనేటట్లుగా చేయమని ఘనత మహిమ ప్రభావాలని పరిశుద్ధ నామానికి చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పైన మనకి భోజనాలు సిద్ధం చేయబడ్డాయి. అందరం అక్కడికి చేరుకుందాం ప్రియులారా.